హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫిజికల్ సైన్స్ క్లాసెస్. ఈరోజు మనం ఫిజికల్ సైన్స్ మెథడాలజీ, విజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు, భౌతిక రసాయన శాస్త్ర బోధనా పద్ధతులలోని యూనిట్ 1 విజ్ఞాన శాస్త్ర స్వభావము గురించి నేర్చుకుంటున్నాం. ఈ యూనిట్ నుంచి మనకి 1 మార్క్ వచ్చే ఛాన్సెస్ ఉందండి. 1 or 1.5 మార్క్, అంటే 3 బిట్స్ లేదా అట్లీస్ట్ 2 బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో అసలు విజ్ఞాన శాస్త్ర మెథడాలజీ నేర్చుకునేదే మనం ఫిజికల్ సైన్స్ మెథడాలజీ కదండి, భౌతిక రసాయన శాస్త్ర అధ్యయన శాస్త్రం కదా. సో దాని గురించి ఫస్ట్గా తెలుసుకోవాలి. ఇందులో సబ్ టాపిక్స్ ఆల్రెడీ నేను అనాలిసిస్ చేయడం జరిగింది, ఫిజికల్ సైన్స్ మెథడాలజీ గురించి అనాలిసిస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అది ఒకసారి చూసిన తర్వాత క్విక్ రివైండ్ చేసిన తర్వాత మీరు ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీ టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా నేను 1 షాట్లో యూనిట్ 1 కంప్లీట్ చేసేస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మన టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో విజ్ఞాన శాస్త్ర స్వభావం, నేచర్ ఆఫ్ సైన్స్ అంటాం కదా. అసలు సైన్స్ అనే వర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇట్స్ ఎ లాటిన్ వర్డ్ అండి. ఇదొక లాటిన్ వర్డ్ అయిన లాటిన్ నౌన్ సైన్షియా, లాటిన్ వెర్బ్ సిరే అనే 2 పదాల నుండి సైన్స్ అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. సైన్షియా అంటే ఏంటి? నాలెడ్జ్. సిరే అంటే ఏంటి? టు నో, తెలుసుకోవడం అనేది వెర్బ్ కదా, అందుకే ఇట్స్ ఎ లాటిన్ వెర్బ్. సైన్షియా అనేది నాలెడ్జ్ కాబట్టి ఇట్స్ ఏ నౌన్. సో విజ్ఞాన శాస్త్రం సైన్స్ అనే పదం మనకి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది, అందులో సైన్షియా. సో ఈ రెండిటి యొక్క మీనింగ్ ఏంటి అంటే, అసలు సైన్స్ అంటే ఏంటి అంటే జ్ఞానం అని అర్థం. సో విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి? జ్ఞానం ప్లస్ పద్ధతులు, ప్రక్రియ ప్లస్ ఉత్పన్నం, శాస్త్ర జ్ఞానం ప్లస్ శాస్త్రీయ పద్ధతి ప్లస్ శాస్త్రీయ వైఖరి. సో ఈ విధంగా మనం విజ్ఞాన శాస్త్రాన్ని నిర్వచించవచ్చు. దీని యొక్క నిర్వచనాన్ని జ్ఞానము మరియు పద్ధతులు, ప్రక్రియ ప్లస్ ఉత్పన్నము, శాస్త్ర జ్ఞానం, శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి, సో ఈ విధంగా నిర్వచించవచ్చు. దీనికి చాలామంది శాస్త్రవేత్తలు చాలా నిర్వచనాలను ఇచ్చారు. అందులో కొన్ని ముఖ్యమైన నిర్వచనాలని మనం తెలుసుకుందాం. విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహం అని చెప్పింది ఎవరండి? ఫెడ్రిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ అనే శాస్త్రవేత్త విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహం అని చెప్పారు. సో విజ్ఞాన శాస్త్రం సత్యాలనే రాళ్లతో నిర్మించబడి ఉంది. అయితే సత్యాలు పోగుపడటం వలన రాళ్ల కుప్పకు సైన్సుకు పెద్ద తేడా ఉండదు. విజ్ఞాన శాస్త్రం అనేది సత్యాలనే రాళ్లతో నిర్మించబడి ఉన్నది అని చెప్పింది ఎవరు? హెన్రీ పోయిన్కర్. విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధనా విభాగం అని చెప్పింది ఎవరు? A.W. గ్రీన్. విజ్ఞాన శాస్త్రం ఎలా ఉండాలో చెబుతుంది అని చెప్పింది ఎవరు? ఐన్స్టీన్. సో ఈ విధంగా విజ్ఞాన శాస్త్రం గురించి కొంతమంది శాస్త్రవేత్తలు వారి యొక్క నిర్వచనాన్ని తెలియజేయడం జరిగింది. ఫిట్జ్ ప్యాట్రిక్ గారు చెప్పారు కదా, సంచిత అనంతమైన. అలాగే కోనెంట్ గారు ఏం చెప్పారు అంటే, వివిధ పరిశీలన ప్రయోగాల ఫలితంగా ఏర్పడి పరస్పరం అనుసంధానించబడిన భావనల శ్రేణిని, భావనల వ్యవస్థను విజ్ఞాన శాస్త్రం అంటారు అని చెప్పేసి కోనెంట్ గారు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా వివిధ శాస్త్రవేత్తలు నిర్వచించడం జరిగింది. సో విజ్ఞాన శాస్త్రం నిర్వచనం ఏంటో తెలిసిపోయింది. అసలు విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? ఈ నిర్వచనాల ద్వారానే మనకు విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అనేది అర్థమైపోతుంది. ఏంటి విజ్ఞాన శాస్త్రం అంటే? ఇదొక జ్ఞానం, ఇదొక పద్ధతులు ఉన్న ప్రక్రియ. తర్వాత ఇందులో శాస్త్రీయ పద్ధతి ఉంటుంది, శాస్త్రీయ జ్ఞానం ఉంటుంది, శాస్త్రీయ వైఖరి ఉంటుంది, ఇందులో యథార్థాలు ఉంటాయి, ఇందులో పరిశోధనలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది, ప్రయోగాల ఫలితంగా వస్తుంది, ఇది ఒక యథార్థాల కుప్ప, ప్రోగు అని చెప్పేసి నిర్వచించడం జరిగింది. సో దీని ప్రకారం మన విజ్ఞాన శాస్త్రం అంటే జ్ఞాన సముదాయం, అన్వేషణ పద్ధతి, పరిశోధనా విభాగం, జీవితం పట్ల దృక్పథం, ఆలోచన విధానం అని కూడా చెప్పవచ్చు. విజ్ఞాన శాస్త్ర స్వభావం అంటే ఎలా తెలుసుకుంటాం మనము అంటే, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి విషయ జ్ఞానానికి పొందడానికి అవలంబించిన పద్ధతులు, మార్గాలు విజ్ఞాన శాస్త్రాన్ని ఇతర విషయాలకు భిన్నమైనదిగా నిలిపింది. అంటే అసలు ప్రతి మనిషి మన చుట్టూ ఉన్న నేచర్లో ఏమేం జరుగుతుంది, ప్రతిరోజు ఏదో ఒక డిఫరెంట్గా జరుగుతూ ఉంటుంది కదండి. ఒకరోజు క్లైమేట్ చల్లబడడం, ఒకరోజు క్లైమేట్ అనేది బాగా వేడెక్కడం. సో ప్రతిదీ మనకి ఒక చెట్టుకి
పూలు పూస్తాయి, ఒక చెట్టుకి కాయలు కాస్తాయి, చిన్నగా ఉన్న చెట్లకి పెద్ద పెద్ద కాయలు కాస్తాయి, పెద్దగా ఉన్న చెట్లకి చిన్న కాయలు కాస్తాయి. సో ప్రతిదీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్సే కదండి. సో నేచర్లో ఉన్న ప్రతి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, యథార్థాలన్నిటినీ అలా మనకి మన చుట్టూ ఉన్న నేచర్ గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీని నింపుతుంది. సో ఆ ఉత్సుకతకు సంబంధించి తెలుసుకోవాలనే విషయ జ్ఞానాన్ని, అసలు అది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవాలనుకునే జ్ఞానాన్ని పొందాలి అనుకుంటాం కదా, ఆ పొందడానికి మనం అవలంబించే పద్ధతులు, ఈ విజ్ఞాన శాస్త్రంలో ఏదైనా ఒక యథార్థాన్ని తెలుసుకోవడానికి అవలంబించే పద్ధతులు, మార్గాలు విజ్ఞాన శాస్త్రాన్ని ఇతర విషయాలకు భిన్నమైనదిగా నిలిపింది. అంటే మన విజ్ఞాన శాస్త్రంలో చదువుకున్న ఎటువంటి ఫ్యాక్ట్ అయినా ఇట్స్ ప్రూవ్డ్ ఫ్యాక్ట్, కంపల్సరీగా అది వాళ్ళు ప్రూవ్ చేశారు. అదేదో ప్రిడిక్ట్ చేయడం కాదు, లేదా మామూలుగా ఒక సూత్రాన్ని చెప్పడం కాదు. ఖచ్చితంగా ప్రతి భావనలు, వాళ్ళకు వచ్చిన ప్రతి భావనల్ని వాళ్ళు ప్రతిదీ ప్రయోగాలు చేసి నిర్ణయం చేయడం జరిగిందనమాట. అందుకే ఈ విధంగా ఇలాంటి పద్ధతులు అవలంబించి, అంటే ప్రతిదాన్ని మనం యాక్టివిటీ రూపంలో ఒక పరిశోధన ప్రక్రియగా ఊహించడం వల్ల, ఊహించి దాన్ని సాల్వ్ చేయడం వల్ల, దాన్ని ప్రయోగాలు చేసి తద్వారా నిర్ణయానికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది అన్ని విషయాలకైనా భిన్నమైనది. అందుకే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో మానవుడు తన చుట్టూ ఉండే పరిసరాల్లో, విశ్వంలో సంభవిస్తున్న మార్పులు, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా మన చుట్టూ నేచర్లో. సో అలాంటి వాటిని తెలుసుకోవడం కోసం ఈ విధంగా నిరంతరం మానవుడు ప్రకృతిని అవగాహన చేసుకోవడానికి, దానిపై పట్టు సాధించడానికి చేస్తూ ఉన్న ప్రయత్నాల ఫలితంగా అపారమైన విషయ పరిజ్ఞానం సృష్టించబడింది. ఇలా సృష్టించబడిన విషయ పరిజ్ఞానాన్ని మనం ఇప్పుడు సైన్స్గా పిలుస్తున్నాం. ఇప్పుడు మనం విజ్ఞాన శాస్త్ర లక్ష్యాలను పరిశీలిద్దాం. అంటే ఈ విధంగా మనకి ఆ విజ్ఞాన శాస్త్రాన్ని తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ కలగడమే, అదే దాని యొక్క స్వభావం. విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం ఏంటి? మనలో ఉత్సుకత, ఒక ఆతృత కలగడం, మన చుట్టూ ఉన్న నేచర్ని అబ్జర్వ్ చేయటం వల్ల మనలో కలిగే మార్పు, మన జ్ఞానాన్ని ఎలా పెంపొందించుకుంటున్నాం ప్రయోగాల ద్వారా నిరూపించిన ఒక పరిశీలన ద్వారా మనం జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. కాబట్టి సో అదే విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు ఏంటి? విజ్ఞాన శాస్త్రం లక్షణాలు ఏంటి? బ్రీఫ్గా చెప్పాలి అంటే, విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ప్రక్రియ, విజ్ఞాన శాస్త్రం ఒక ఉత్పత్తి, విజ్ఞాన శాస్త్రం క్రమబద్ధీకరించబడిన అభ్యసనం, విజ్ఞాన శాస్త్రం సంచిత జ్ఞానం, విజ్ఞాన శాస్త్రం యథార్థాలు తాత్కాలికాలు, విజ్ఞాన శాస్త్ర యథార్థాలు తాత్కాలికాలు, విజ్ఞాన శాస్త్రం సంభావ్యతలను ప్రాగుప్తి చేస్తుంది, విజ్ఞాన శాస్త్రం పరిశీలన మీద ఆధారపడుతుంది, విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ వైఖరిని పెంపొందిస్తుంది, విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ పద్ధతిని అభివృద్ధి చేస్తుంది. ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు. సో ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా చూద్దాం. సో విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ప్రక్రియ అని ఎందుకు చెప్తున్నామంటే, ప్రకృతిలో జరిగే అనేక మార్పులు ఉంటాయి కదండి, వాటిని మనం చూడగానే, అంటే పరిశీలించగానే మనకు ఒక థాట్ అనేది వస్తుంది, మన మైండ్లో ఒక ఆలోచన వస్తుంది. సో ఆ ఆలోచన ద్వారా మనం ఏం చేస్తాము, దాన్ని సాధించాలి అనుకుంటాం, అది తెలుసుకోవాలి అనుకుంటాం, దాని గురించి తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ వల్ల మనలో ఒక ప్రక్రియ నైపుణ్యం అనేది మొదలవుతుంది. దానివల్ల కొంత జ్ఞానం అనేది మనం పొందగలుగుతూ ఉంటాం. సో ఇదొక ప్రక్రియ, నిరంతరం ప్రతిరోజు ప్రతిదీ మారుతూనే ఉంటుంది, ప్రతి దాని గురించి మనకి అభిరుచి కలుగుతూనే ఉంటుంది విజ్ఞాన శాస్త్రం గురించి తెలుసుకోవాలనేది. సో ఇదొక నిరంతర ప్రక్రియ. నెక్స్ట్ ఇదొక ఉత్పత్తి. సింపుల్గా చెప్పాలి అంటే, ఒక ప్రాంతంలో అంటువ్యాధి వ్యాప్తి చెంది అక్కడి ప్రజలందరూ రోగాల బారిన పడుతున్నప్పుడు కొందరు భగవంతుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. అదే సందర్భంలో ఒక శాస్త్రవేత్త ఆ అంటువ్యాధికి వేరే ప్రాంతాలకు వ్యాపించకుండా ఎలాంటి చర్య తీసుకోవాలి, ఆ రోగాల బారిన పడ్డ ప్రజలను ఎలాంటి చికిత్స అందించి వారిని కాపాడాలి అని ఆలోచిస్తాడు. సో ఇదొక ప్రక్రియ కదా. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అనే చెప్పడానికి ఇదొక లక్షణానికి ఉదాహరణ. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం అనేది ఒక జ్ఞాన సముదాయం అని చెప్పాం కదండి. సో ఎలా జ్ఞాన సముదాయం అవుతుంది అంటే, ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఇది ఒక గతిశీలమైన ప్రక్రియ. ఈ విజ్ఞాన శాస్త్రాన్ని కొంతమంది శాస్త్రజ్ఞులు రెండు అభిప్రాయాలతో చూశారు. ఒకటి శబ్ద దృష్టి, రెండు గతిశీల దృష్టి. స్తబ్ద దృష్టిలో విషయాలకు కేంద్ర ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అదే గతిశీల దృష్టిలో దీని ప్రకారం ప్రతిదీ ఒక కృత్యంగా పరిగణింపబడుతుంది, అంటే నిరంతరం జరుగుతూనే ఉంటుంది. జ్ఞాన సముదాయం, ప్రతి ప్రక్రియ వల్ల మనకి కొంత జ్ఞానం అనేది పొందుతూ ఉంటాడు. అంటే
ఇక్కడ చూసినట్లయితే మన ప్రకృతిలో సంభవించే దృగ్విషయాలు అంటే కాన్సెప్ట్స్ నిశితంగా అంటే క్లీన్గా ప్రాపర్గా అబ్జర్వ్ చేయడం వల్ల, పరిశోధన చేయడం ద్వారా కొత్త విషయాలు ఆవిష్కరింపబడతాయి. ఇలా ప్రతిదాన్ని మనం చూడడం, పరిశీలించడం ద్వారా మనలో పరిశోధన చేయాలి అనే ఆతృత కలుగుతూ ఉంటుంది. దానివల్ల కొత్త కొత్త విషయాలు అనేవి ఆవిష్కరింపబడతాయి. సో ఆ కొత్త కొత్త విషయాల వల్ల కొత్త కొత్త జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ జ్ఞానం, అందుకే విజ్ఞాన శాస్త్రం అనేది వేగంగా విస్తరిస్తూ ఉన్న ఒక జ్ఞాన సముదాయం. ఇది ఒక గతిశీలమైన జ్ఞాన సముదాయం అని చెప్పవచ్చు. గతిశీల అంటే కంటిన్యూస్గా జరుగుతూ ఉన్న జ్ఞాన సముదాయం అని చెప్పవచ్చు. ఇంకొకటి ఏంటి, విజ్ఞాన శాస్త్రం పరస్పర సంబంధాలు గల విషయాల అధ్యయనం. సో విజ్ఞాన శాస్త్రం ఇది కూడా ఒక లక్షణమే కదండి విజ్ఞాన శాస్త్రం యొక్క. ఇది పరస్పర సంబంధం గల విషయాల అధ్యయనం అని మనం ఎలా చెప్తున్నాము అంటే, విజ్ఞాన శాస్త్రంలో అంటే అతి పురాతన సాంస్కృతిక చరిత్ర కలిగిన దేశాలైన భారతదేశం, చైనా, గ్రీస్, ఈజిప్ట్ వంటి దేశాల్లో విజ్ఞాన శాస్త్రం ఎన్నో వందల సంవత్సరాలకు పూర్వమే వికసించింది. అంటే 4000 BC పూర్వమే ఇది వికసించింది. అయితే పూర్వకాలంలో విజ్ఞాన శాస్త్రాన్ని ప్రకృతి తత్వం అని పిలిచేవారు. ఎందుకు ప్రకృతి తత్వం అని పిలిచేవారు అంటే, ప్రకృతికి సంబంధించిన సహజ దృగ్విషయాలు మాత్రమే పరిశోధించేదే విజ్ఞాన శాస్త్రం అనే భావన వాళ్ళలో ఉండేది. ఓన్లీ ప్రకృతికి సంబంధించిందే అని. కాకపోతే తర్వాత ఇదేమైంది, విజ్ఞాన శాస్త్రంలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, భౌగోళిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం మొదలైన శాఖలుగా విభజించారు విజ్ఞాన శాస్త్రాన్ని. అంటే నిరంతరం ఇది అభివృద్ధి చెందుతూ ఉండడం వల్ల వివిధ సంబంధాల గల విషయాల అధ్యయనం, అంటే దీనిలో భౌతిక శాస్త్రం ఉంటుంది, రసాయన శాస్త్రం ఉంటుంది, భౌగోళిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, జీవశాస్త్రం, అందుకే పరస్పర సంబంధాలు గల విషయాల అధ్యయనం అని మనం చెప్పవచ్చు. విజ్ఞాన శాస్త్రం అంతర్జాతీయ సమిష్టి కృషి. అంటే ఏంటి, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అనేక రకాలైన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వేరు వేరు దేశాల్లోని వ్యక్తులు ఆడ మగ తేడా లేకుండా నిరంతరం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వ్యక్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద పరిశోధన చేయడానికి వివిధ దేశాల నుంచి ఎంపిక చేసిన శాస్త్రవేత్తల బృందం కృషి చేయడం జరుగుతుంది. ఈ విధంగా విజ్ఞాన శాస్త్రం అనేది అంతర్జాతీయ సమిష్టి కృషి. అంటే ఇందులో మన దేశంలో ఉన్న విజ్ఞాన శాస్త్రాన్ని డెవలప్ చేయడానికి మన శాస్త్రజ్ఞులే అనేం కాదు, వేరే దేశస్తులు కూడా, అందులో ఆడ మగ తేడా లేకుండా వేరు వేరు దేశాల్లోని వ్యక్తులు, శాస్త్రజ్ఞులు అందరూ బృందం కలిసి కృషి చేయడం జరుగుతుంది దీని యొక్క డెవలప్మెంట్, దీన్ని అభివృద్ధి చేయడం కోసం. అందుకే ఈ విజ్ఞాన శాస్త్రాన్ని అంతర్జాతీయ సమిష్టి కృషి, ఆ విధంగానే మన విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి జరిగింది. అందుకే దీన్ని అంతర్జాతీయ సమిష్టి కృషి అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్రం ఎప్పుడూ తాత్కాలికమైనదే. విజ్ఞాన శాస్త్రం ఎప్పుడూ తాత్కాలికమైనదే అని ఎందుకు చెప్తామండి, ఇందులో సిద్ధాంతాలు ఎందుకు అంటే భూకేంద్రక సిద్ధాంతం, దాన్నే జియోసెంట్రిక్ థియరీ అంటాము. దాన్ని మొట్టమొదటిగా ఎవరు చెప్పారు అంటే టాలమీ గారు చెప్పారు కదా. అంటే భూమి కేంద్రంగా ఉంటుంది, మిగతా గ్రహాలన్నీ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అని చెప్పారు. తర్వాత అది తప్పు అని చెప్పేసి కోపర్నికస్ గారు ఏం చెప్పారు, సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కెప్లర్ గారు, కోపర్నికస్ గారు. సో తర్వాత సూర్యకేంద్రక సిద్ధాంతమే కరెక్టు, భూకేంద్రక సిద్ధాంతం తప్పు అని చెప్పేసి దాన్ని ప్రతిపాదించడం జరిగింది. అంటే ఒక సిద్ధాంతాన్ని ఎవరైనా ప్రతిపాదిస్తే అది శాశ్వతమైందని చెప్పలేం, దానిలో చాలా మార్పులు జరగచ్చు. ఎందుకు, ఎన్నో ప్రయోగాలు, పరిశోధనల ఫలితంగా రూపొందించిన సిద్ధాంతం కూడా తర్వాత జరిగిన పరిశోధనల ఫలితాల ఆధారంగా మార్పుకు లోను కావడం, ఈ ఉన్న స్థాయి నుంచి అభివృద్ధి చెందడం జరుగుతుంది. సో ఈ విధంగా విజ్ఞాన శాస్త్ర జ్ఞానం అనేది ఎప్పుడూ తాత్కాలికమైనదే. అంటే దీనికి ఇంక ఇదే కంక్లూజన్, దీని తర్వాత ఇది డెవలప్ అవ్వదు విజ్ఞాన శాస్త్రంలో అని చెప్పలేం కదా. మన కాలానికి తగ్గట్టు విజ్ఞాన శాస్త్రం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది, కొత్త కొత్త ప్రతిపాదనలు పుడుతూ ఉంటాయి. సో ఆ సిద్ధాంతం శాశ్వతమైనది అని ఏది చెప్పలేము. అందుకే ఎప్పటికీ ఈ విజ్ఞాన శాస్త్ర జ్ఞానం అనేది తాత్కాలికమైనది. సో విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాల తాత్కాలికత స్వభావం. సో ఎప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదండి, విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలు నిరంతరం మార్పుకు లోనవుతూనే ఉంటాయి. ఇవి టెంటేటివ్, మారుతూనే ఉంటాయి. విజ్ఞాన శాస్త్రంలో ఏ సిద్ధాంతమైనా అంతిమమైనది, శాశ్వతమైనది అని చెప్పలేం, భావించబడదు. ఈ సిద్ధాంతం ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైంది, కానీ రేపు ఇదే సిద్ధాంతం ఎలాంటి మార్పుకు లోనవుతుందో, తిరస్కరించబడుతుందో మనం చెప్పలేం. అందుకే అప్పటి వరకు కనుక్కొనబడి ప్రతిపాదించబడిన సిద్ధాంతాలు, భావనలు, సూత్రాలు, నియమాలు మొదలైనవి శాశ్వతమైనవిగా భావించినప్పటికీ
ఇంకా కనుక్కోవాల్సింది ఏదైనా ఉండేవి కావు. తద్వారా విజ్ఞాన శాస్త్రం ఈ స్థాయిలో అభివృద్ధి చెందేది కాదు. సో అందుకే ఇది తాత్కాలిక స్వభావం మాత్రమే విజ్ఞాన శాస్త్రానికి ఉన్న స్వభావం. అంటే ఫస్ట్ 11 మూలకాలే ఉన్నాయి. రసాయన శాస్త్రంలో చూసినట్లయితే ఫస్ట్ 11 మూలకాలే ఉన్నాయి. తర్వాత ఏమైంది, 63 వచ్చాయి. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 118 మూలకాలను కనుగొనడం జరిగింది. సో ఈ విధంగా అభివృద్ధి చెందుతూనే ఉంది. సో ఇది తాత్కాలిక స్వభావం కలిగి ఉన్నది కాదు అని చెప్పడం జరిగింది. ఇదొక విజ్ఞాన శాస్త్ర లక్షణం. సో విజ్ఞాన శాస్త్రం సంశయవాదాన్ని ప్రోత్సహిస్తుంది. శాస్త్రవేత్తలు అత్యంత సంశయాత్మక దృక్పథం కలిగి ఉంటారు. అంటే ఏదైనా ఒక నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు ఆ సిద్ధాంతం యథార్థత, ఆ సిద్ధాంతం ప్రతిపాదించిన వ్యక్తి నిబద్ధత, నిజాయితీ, అతడు చేసిన పరిశీలనలు, అవలంబించిన పద్ధతులు యథాతథంగా ఆమోదించడం జరగదు. ఎందుకంటే ఏదైనా కొత్త సిద్ధాంతం లేదా నూతన పరిశీలన ప్రతిపాదించినప్పుడు దాని సంశయాత్మక దృష్టితోనే చూస్తారు. అంటే ప్రశ్నించదగిలేలాగా, అంటే విమర్శనాత్మకంగానే చూస్తారు. ఎందుకు అంటే 2011 సంవత్సరంలో 2 నోబెల్ బహుమతి గ్రహీతలలో ఒకరు తాము నోబెల్ బహుమతి పొందడానికి కారణమైన 2 పరిశోధనా పత్రాలను వెనక్కి తీసుకున్నట్లుగా ప్రకటించారు. విజ్ఞాన శాస్త్ర సమాజం ఇదో సంచలనమైన వార్తగా నిలిచింది. దీని నేపథ్యం పరిశీలించినట్లయితే శరీర శాస్త్రంపై 2 శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఆధారంగా ప్రచురితమైన పరిశోధనా పత్రాలకు 2004 సంవత్సరంలో నోబెల్ బహుమతి ప్రకటించబడింది. కానీ ఆ పరిశోధనా పత్రాల్లో 2 పత్రాల్లో చెప్పబడిన ప్రయోగ ఫలితాలను ఇతర వ్యక్తులు చేసిన ప్రయోగాల్లో తిరిగి పొందలేకపోవడం వల్ల ఆ పరిశోధనా పత్రాలు తిరస్కరింపబడ్డాయి. అంటే ఎవరైనా శాస్త్రవేత్త ప్రతిపాదించిన పత్రాలనేవి తర్వాత చేసిన శాస్త్రవేత్త పత్రాలతో పోల్చినప్పుడు ఇతను చేసిన ప్రతిపాదనలు అనేవి ఏవి కూడా రెండవసారి చేసిన శాస్త్రవేత్త పత్రాలలో ప్రతిపాదనలు లేనట్లయితే అవి తిరస్కరింపబడతాయి. సో ఆ విధంగా విజ్ఞాన శాస్త్రం అనేది సంశయవాదాన్ని ప్రోత్సహిస్తుంది అని చెప్పవచ్చు. విజ్ఞాన శాస్త్రం దాని సాధకుల నుంచి పట్టుదలను కోరుకుంటుంది. అవును కదండి, విజ్ఞాన శాస్త్రంలో పట్టుదలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకు అంటే మనం ఏదైనా పరిశీలన చేసేటప్పుడు, ప్రయోగం చేసేటప్పుడు ఏదైనా ఒక విలువ రాబట్టాలి అంటే మినిమం 5 లేదా 6 విలువలను తీసుకోవడం జరుగుతుంది. అప్పుడే దాని యొక్క నిజమైన వాల్యూగా తీసుకోవడం, నిజమైన ట్రూ వాల్యూగా తీసుకోవడం జరుగుతుంది. సో మనకి కరెక్ట్ అక్యురేట్ వాల్యూ కావాలి అంటే పట్టుదలతో మనం చేసిన అబ్జర్వేషన్స్ని తిరిగి చేస్తూ డూయింగ్ అనేది చేస్తూ ఉండడం వల్ల విజ్ఞాన శాస్త్రం యొక్క సాధకులు పట్టుదలతో ఉండాలి. ఎలా అంటే మనకి దూరంగా ఉన్న వస్తువులను చూడటానికి ఒక పరికరాన్ని రూపొందించాలి. దానికి ఈ పరికరాన్ని గురించి విన్న హాలెండ్కి చెందిన హ్యాన్స్ లిప్పర్స్ 1570-1619లో ఉన్నటువంటి శాస్త్రవేత్త దాన్ని పరిశీలించి దానికి కొన్ని మార్పులు చేసి మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెలిస్కోప్ను తయారు చేశాడు. సో ఈ టెలిస్కోప్ ఎందుకు ఉపయోగపడుతుందండి? దూరంగా ఉన్న వస్తువుల్ని చూడటానికి. ఈ ఆవిష్కరణల గురించి తెలుసుకున్న గెలీలియో తన ఖగోళ శాస్త్ర పరిశోధనలకు ఉపయోగపడే విధంగా సొంతంగా టెలిస్కోప్ను తయారు చేసుకున్నాడు. సో ఈ విధంగా శాస్త్రవేత్తల్లో పట్టుదల అనేది ఉండాలి. సో తను చేశాడు. సో దాన్ని ఇంకా డెవలప్ చేసి మనం ఇంకేమైనా కొత్త ఆవిష్కరణలు చేయగలమా, కొత్త ప్రతిపాదనలు చేయగలమా అనే పట్టుదలతో ఉండాలి అని చెప్పేసి కూడా విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం అనేది చెప్పవచ్చు. విజ్ఞాన శాస్త్రం ఒక అన్వేషణ విధానం, జ్ఞాన నిర్మాణ ప్రక్రియ. ఇది కూడా ఒక లక్షణమే కదండి. సో ఇది ఎలా చెప్పచ్చు ఒక అన్వేషణ విధానం, జ్ఞాన నిర్మాణ ప్రక్రియ అనేది? సో ఇక్కడ చూసినట్లయితే ఒకరోజు కార్తీక్ తన స్నేహితుడి ఇంటిపైకి ఎక్కి గాలిపటం ఎగరవేయడం చూశాడు. కాగితంతో చేసిన గాలిపటం ఆకాశంలో చాలా ఎత్తులో ఎగరడాన్ని ఆసక్తిగా గమనించాడు. తన స్నేహితుని దగ్గర గాలిపటాన్ని పరిశీలించాడు. తాను కూడా గాలిపటం ఎగరవేయాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఇంట్లో న్యూస్ పేపర్ను కత్తిరించి పుల్లలను అతికించి గాలిపటాన్ని తయారు చేశాడు. తన ఇంటిపైకి ఎక్కి గాలిపటం ఎగరవేయడానికి ప్రయత్నించాడు, కానీ అది ఎగరలేదు. గాలిపటం ఎగరకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయో అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు. ఏం చేస్తే గాలిపటం ఎగురుతుందో ఊహించాడు. అతని పరికల్పనలు ఈ విధంగా ఉన్నాయి. గాలిపటం ఎగరడానికి ఉపయోగించే దారాన్ని సరైన పద్ధతిలో కట్టకపోవడం కావచ్చు, గాలిపటం తోక పొట్టిగా ఉండడం కావచ్చు,
తాను ఊహించింది సరైందో కాదో నిర్ధారించుకోవటానికి గాలిపటానికి కట్టిన దారాన్ని సరిచేసి మళ్ళీ ఎగురవేశాడు. కానీ గాలిపటం ఎగరలేదు. అప్పుడు తోక పొడవు పెంచడానికి పేపర్ చింపి దాని తోకను అంటించి గాలిపటాన్ని మళ్ళీ ఎగరవేశాడు. ఈసారి గాలిపటం కొంత ఎత్తుకు ఎగిరి పల్టీ కొట్టింది. అప్పుడు కార్తీక్ గాలిపటం తోకను కొంచెం తగ్గించి మళ్ళీ ఎగరవేశాడు. ఈసారి గాలిపటం ఎలాంటి ఆటంకం లేకుండా గాలిలో ఎగరసాగింది. ఈ ప్రయోగ ఫలితంగా కార్తీక్ గాలిపటం గాలిలో ఎగరవేయడానికి దారం సరైన పద్ధతిలో కట్టాలి, గాలిపటం పరిమాణానికి సరైన పొడవుకు దాని తోక ఉండాలనే నిర్ధారణకు వచ్చాడు. సో ఈ విధంగా విజ్ఞాన శాస్త్రం అనేది ఒక జ్ఞాన నిర్మాణ ప్రక్రియ, అంటే ఒక అన్వేషణ విధానం అని చెప్పవచ్చు. జ్ఞాన నిర్మాణం అంటే ఎలా ఉంటుందో చూద్దాం. సో విజ్ఞాన శాస్త్రం జ్ఞాన నిర్మాణ ప్రక్రియ అని చెప్తున్నాం కదా. సో అది ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీచర్ సైన్స్ న్యూటన్ 3 గమన నియమాల్లో మొదటి 2 నియమాలు వాటి యొక్క నిర్వచనాలను మొదటి పాఠంలో చెప్పడం జరిగింది. అంటే మొదటి తరగతిలో ఫస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. తర్వాత సెకండ్ క్లాసు అంటే నెక్స్ట్ డే క్లాస్లో ఏం చేశారు? 3వ నియమం గురించి ఈసారి తను కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉపాధ్యాయుడు ఏం చేశాడు? న్యూటన్ మొదటి గమన నియమం, 2వ గమన నియమం గురించి నిర్వచించాడు తన క్లాస్లో. తర్వాత 2వ రోజు వచ్చినప్పుడు ఉపాధ్యాయులు ఏం చేశారు? ఈసారి మనం నిర్వచనం చెప్పకుండా పిల్లల నుండే ఆ నిర్వచనాన్ని మనం రాబట్టాలని చెప్పేసి ఒక బాల్ని గోడకేసి కొడితే అదేమైంది? మళ్ళీ తిరిగి తన వైపే ప్రయాణం చేస్తూ వచ్చింది. సో ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి పిల్లల్ని క్వశ్చన్ చేయడం వల్ల పిల్లలు ఏం చేశారు? ఇది అంటే మనం ఉపయోగించిన బలం అనేది మళ్ళీ తిరిగి మన మీద బలాన్ని ప్రయోగించడం జరిగింది అని 3వ నియమానికి వాళ్ళంతటా వాళ్ళే నిర్వచనాన్ని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా జ్ఞానాన్ని వాళ్ళలో నిర్మించగలగడం అనేది విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం. సో విజ్ఞాన శాస్త్ర లక్షణాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వైజ్ఞానిక పద్ధతి అంటే ఏంటో చూద్దాం. సో వైజ్ఞానిక పద్ధతి అనేది విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని, విధానం, ఉత్పత్తుల ఆధారంగా 2 రకాలుగా పేర్కొనడం జరిగింది. ఎవరు చేశారండి ఈ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్? విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణాన్ని ఎవరు చేశారు అంటే ఈ నిర్మాణం చేయడానికి ఒక పద్ధతి కావాలి కదా. వైజ్ఞానిక పద్ధతి అంటే ఏంటి? ఏదైనా ఒక దృగ్విషయాన్ని అంటే ఒక కాన్సెప్ట్ని శోధించడానికి, నూతన జ్ఞానాన్ని నిర్మించడానికి, లేదా అప్పటి వరకు అందుబాటులో ఉన్న జ్ఞానాన్ని సరిచేసి పూర్వ జ్ఞానంతో కలపడానికి ఉపయోగించే ప్రక్రియనే వైజ్ఞానిక పద్ధతి అంటారు. అది అంటే దాన్ని మనం పరిశీలించడం ద్వారా, విచారణ చేయడం ద్వారా, పరికల్పనలు చేయడం ద్వారా, ప్రయోగ నిర్వహణ ద్వారా, సమాచారం ద్వారా, సాధారణీకరణ ద్వారా ఈ పద్ధతి అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. సో అంటే జ్ఞానాన్ని సరిచేయడం కానీ, పూర్వజ్ఞానంతో ఆల్రెడీ మనకున్న పూర్వజ్ఞానంతో కలిపి మనకు ఇప్పుడు నేర్చుకున్న జ్ఞానాన్ని సరిచేయడం, నూతన జ్ఞానాన్ని నిర్మించడం, ఒక దృగ్విషయాన్ని శోధించడానికి వీటన్నిటినీ గనక మనం ఉపయోగించి గనక దాన్ని శోధించగలిగినట్లయితే ఆ ప్రక్రియనే వైజ్ఞానిక పద్ధతి అంటారు. సో ఇవి శోధించడానికి అవసరమైన పద్ధతులు ఏంటో చూద్దాం. సో విజ్ఞాన శాస్త్ర పద్ధతుల ద్వారా విజ్ఞాన శాస్త్రం అనేది నిర్మాణం చేయబడింది. ఆ నిర్మాణం అనేది విధానం, ఉత్పత్తుల ఆధారంగా 2 రకాలుగా పేర్కొన్నారు స్క్వాబ్ అండ్ ఫినెక్స్ అనే శాస్త్రవేత్తలు. ఈ విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి వాక్య విజ్ఞాన సంబంధ నిర్మాణం, రెండోది ప్రమాణ సంబంధ నిర్మాణం. వాక్య విజ్ఞాన సంబంధ నిర్మాణం అనేది విజ్ఞాన శాస్త్రం సత్య అన్వేషణల ప్రక్రియల సముదాయం. ఆల్రెడీ విజ్ఞాన శాస్త్రంలో ఉన్న ఫ్యాక్ట్స్ని వాటి ప్రక్రియల సముదాయమే వాక్య విజ్ఞాన సంబంధ నిర్మాణం. కానీ ప్రమాణ రుజు సంబంధ నిర్మాణం ఏంటి? విజ్ఞాన శాస్త్రం ప్రక్రియల ఫలితమైన ఉత్పత్తుల సముదాయం. దీన్నే సింటాంటిక్ స్ట్రక్చర్ అంటారు, దీన్ని సబ్స్టాంటిక్ స్ట్రక్చర్ అంటారు. సింటాంటిక్ స్ట్రక్చరు అంటే ఏంటి అంటే ఇందులో మనకి పరిశీలన, వర్గీకరణ, ఆలోచన, ప్రాగుగుప్తీకరణ, ప్రాకల్పన, ప్రయోగ నిర్వహణ, వ్యాఖ్యానం, కొలవడం అనే అంశాలు ఉంటాయి. అదే సబ్స్టాంటిక్ స్ట్రక్చర్లో ఏముంటాయి? యథార్థం, భావన, సాధారణీకరణం, సూత్రం, సిద్ధాంతం, ప్రాకల్పన, నియమం అనే అంశాలు ఉంటాయి. సో వైజ్ఞానిక పద్ధతి యొక్క కార్ల్ పియర్సన్ సోపానాలు ఏంటి అంటే మనం సింటాంటిక్ స్ట్రక్చర్లో చెప్పుకున్నాం కదండి, అవన్నీ కూడా కార్ల్ పియర్సన్ గారు చెప్పినటువంటి వైజ్ఞానిక పద్ధతికి సోపానాలు. సో వాటి గురించి పూర్తిగా కంప్లీట్గా తెలుసుకుందాం. పరిశీలన అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి ముందు ఖాళీ స్థలంలో 2 టమాటా మొక్కలు ఉన్నాయి.
ఆ టమాటా మొక్కల్లో ఒక టమాటా చెట్టుకి కాయలు పెద్ద పరిమాణంలో ఉన్నాయి, రెండవ చెట్టుకి కొంచెం చిన్న పరిమాణంలో ఉన్నాయి. అప్పుడు మనం ఆ మొక్కల్ని చూడగానే ఏమనుకుంటామండి? చూడగానే వెంటనే అసలు ఆ టమాటాల పరిమాణంలో తేడా ఎందుకుందబ్బా అని ప్రశ్న మనలో మొదలవుతుంది. అంటే ఈ మొక్కల పెరుగుదలకు దోహదం చేసే అంశాలను అధ్యయనం చేయడానికి మనకి పురికొల్పుతుంది. అంటే ఒక చెట్టుకి ఎక్కువ వాటర్ పోసామా, ఇంకొక చెట్టుకి తక్కువ పోసామా, లేదా సాయిల్ డిఫరెన్స్ వల్ల ఏమన్నా టమాటాల పరిమాణాల్లో తేడా వచ్చిందా, లేదు దానికి ఎక్కువగా సన్లైట్ వచ్చిందా, అంటే సూర్యరశ్మి అనేది ఒక చెట్టుకు ఎక్కువగా ఉండి ఇంకొక చెట్టుకు తక్కువగా ఉందా, ఇలాంటి ఆలోచనలు అనేవి మన మైండ్లో, ప్రశ్నలు అనేవి మన మెదడులో మొదలుతాయి కదండి. సో అలాంటి ఆ ప్రశ్నల్ని అన్నింటినీ కూడా సంబంధించి విచారణ చేసేలా మనల్ని ప్రోత్సహిస్తుంది. ఆ ప్రశ్నలన్నిటికీ మనకి జవాబులు కావాలి అనేది మనకి ప్రోత్సహిస్తూ ఉంటుంది కదా, అదే పరిశీలన. నెక్స్ట్ ఈ పరిశీలన ద్వారా ఏమొస్తుంది? మనకి విచారణ లేదా సమస్యకు సంబంధించిన సమాచార సేకరణ. సో మనలో మొదలైనటువంటి ప్రశ్నలకి సమాధానాలను వెతకడంలో మనకి విచారణ చేయడం జరుగుతుంది. సో దీన్నే విచారణ లేదా సమస్యకు సంబంధించిన సమాచార సేకరణ అంటాం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పినవే మనకు వచ్చిన ఆలోచనలు, అంటే గాలి తగినంత నీరు, గాలి, వెలుతురు, సూర్యరశ్మి అవసరం అనే జ్ఞానాన్ని సేకరించవచ్చు. అంటే ఒక చెట్టుకి సూర్యరశ్మి, నీరు, గాలి ఎక్కువగా ఉండడం వల్ల దాని కాయల పరిమాణంలో తేడా ఉందేమో అనే జ్ఞానం అనేది మనలో మొదలవడం. సో అంటే సమాచారాన్ని సేకరణ అనేది జరిగింది కదా. సో ఇలా పరిశీలించిన 2 మొక్కలకు టమాటాల పరిమాణాల తేడాకు కారణం ఏమై ఉంటుందో అని పరికల్పన చేయడం. సో ఈ సమాచార సేకరణ ద్వారా మనం ఏం చేస్తాము? పరికల్పనలు చేస్తాము. పరికల్పన, ప్రాగుగుప్తీకరణ. పరికల్పన అంటే ఏంటి? టమాటా మొక్క ఎంత ఎక్కువగా సూర్యరశ్మిని గ్రహిస్తే అంత పెద్ద పరిమాణాల్లో టమాటాలు పెరిగాయి అనే ఒక పరికల్పన. లేదు, మొక్కకు నీరు ఎక్కువ అందితే టమాటాల పరిమాణం పెద్దగా మారింది అనేది ఇంకొక పరికల్పన. సో ఇలాంటి ప్రశ్నలు అనేవి మనలో మొదలయ్యే ప్రశ్నలే మనం ఏదైనా ఒక పరిశీలన చేయడం ద్వారా, దానికి సంబంధించిన సమాచార సేకరణ ద్వారా మనలో మొదలయ్యే పరికల్పనలు ఇలా ఉండొచ్చు. ప్రశ్నలే పరికల్పనలుగా ఉంటాయి. సో ఈ పరికల్పనలకి ప్రాగుగుప్తీకరణ చేయడం అంటే దానికి సంబంధించినటువంటి ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేదే ప్రాగుగుప్తీకరణ. అంటే దేనివల్ల జరిగింది అనేది సమాధానమే ప్రాగుగుప్తీకరణ అవుతుంది. సో దాని ద్వారా మనం ఏం చేస్తాము? ఆ సమాధానం తెలుసుకోవడం కోసం ప్రయోగాన్ని నిర్వహిస్తాము. అదే ప్రయోగ నిర్వహణ. అంటే దానికి కావాల్సిన ఒక చెట్టును మళ్ళీ తీసుకొని దానికి ఎక్కువ సూర్యరశ్మి, నీరు, గాలి అందించి దానిలో టమాటాలు మొలిచేలా చేసి ఆ టమాటాల యొక్క సైజును మనం మళ్ళీ ప్రయోగం ద్వారా నిరూపించగలగడం. దేనివల్ల ఇది జరిగింది అనేది ప్రయోగ నిర్వహణ ద్వారా మనం తెలుసుకోగలగడం. సమాచార సేకరణ, విశ్లేషణ. ఈ పరికల్పనలకి పరీక్షించడానికి మనం ప్రయోగ ఫలితాలను నిరంతరం నమోదు చేస్తూ ఉంటాం. సూర్యరశ్మి, ఒకరోజు సూర్యరశ్మి కంప్లీట్గా తగిలేలాగా చెట్టుకి, రెండో రోజు కూడా తగిలేలాగా, మూడో రోజు కూడా సూర్యరశ్మి పూర్తిగా అందేలాగా చెట్టుకి చూసి, సో అలాంటి నమోదు చేయడం అనేది సమాచార సేకరణ లేదా విశ్లేషణ అవుతుంది. అంటే ప్రయోగ ఫలితాలు పరికల్పనలను సమర్థించేవిగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని నిర్ణయించడం జరుగుతుంది. అంటే సేకరించిన సమాచారాన్ని విశ్లేషణ చేయడం ద్వారా మన ప్రయోగ ఫలితాలు పరికల్పనలు సమర్థించాయా లేదా అనేది మనం ఇందులో తెలుసుకుంటాం. నెక్స్ట్ సాధారణీకరణం. ఈ ప్రయోగ ఫలితాల విశ్లేషణ ద్వారా పరికల్పన సరైనదో కాదో తెలిసిపోతుంది. అంతే కదా. మనం ఏదైతే ప్రయోగం చేశామో దాని ద్వారా మనం మొదడులో మొదలైనటువంటి ప్రశ్నకు సమాధానం తెలిసిపోతుంది. సో దాని ఆధారంగా ఒక నిర్ణయానికి వస్తాం కదా, దీనినే సాధారణీకరణం అంటారు. సో ఈ విధంగా వైజ్ఞానిక పద్ధతిని కార్ల్ పియర్సన్ గారు కొన్ని సోపానాలు ఇవ్వడం జరిగింది. దాన్నే సింటాంటిక్ స్ట్రక్చర్ అని అంటాము, అంటే వాక్య విజ్ఞాన సంబంధ నిర్మాణం. రెండోది సబ్స్టాంటిక్ స్ట్రక్చర్, దీన్నే ద్రవ్యాత్మక నిర్మాణం అంటాము. సబ్స్టాంటిక్ స్ట్రక్చర్లో ఉంది.
సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఈ యూనిట్ 1లోని మొత్తం అన్ని టాపిక్స్ని మనం ఈ వీడియోలో చేయడం జరిగింది. నెక్స్ట్ యూనిట్ 2 చేస్తానండి. మీరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసినట్లయితే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో చాలామంది మెథడాలజీలో ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు మెథడాలజీ అనేది నా వీడియోల ద్వారా మీరు తెలుసుకుంటారు. ఇంకా ట్రిక్స్ ద్వారా కూడా ఎలా నేర్చుకోవచ్చు అనేది కూడా నేను చేయడం జరుగుతుంది. ప్రశ్నలు కూడా చేయడం జరుగుతుంది. మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు కూడా పెట్టడం జరుగుతుంది వీడియోలో. సో ప్లీజ్ దయచేసి మీరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, share, subscribe and comment. Thank you.